హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూస్తాం. ముందుగా మనం బాదంని అయితే క్రష్ చేసుకోవాలి. మిక్సర్లో వేసుకొని క్రష్ చేసుకుంటున్నా. ఒక ప్యాన్లో కొంచెం గీ వేసుకొని మనం క్రష్ చేసుకున్న బాదంని అయితే రోస్ట్ చేసుకోవాలి. మనం ఎక్కువగా పౌడర్ చేసుకోవద్దు, జస్ట్ ఇట్లా పీసెస్ లాగా క్రష్ చేసుకోవాలి. తర్వాత వాల్నట్స్ని కూడా గీలో రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు వల్ల మనకి చాలా బెనిఫిట్స్. మెయిన్గా మన హెయిర్ అయితే మంచిగా గ్రో అవుతుంది. డైలీ 1 or 2 డ్రై ఫ్రూట్ లడ్డూస్ తినాలి. ఇలా నేను చెప్తున్న ప్రాసెస్లో మీరు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇలా నేను వాల్నట్స్ కూడా రోస్ట్ చేసుకొని పక్కకైతే పెట్టుకుంటున్నా. మనం ఇలానే అన్ని ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ పంకిన్ సీడ్స్ని కూడా గీలో రోస్ట్ చేసుకోవాలి. సో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మన హెల్త్కి అయితే చాలా మంచివి, చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. సో నేనైతే పంకిన్ సీడ్స్, మీరు మెయిన్గా మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి అనేది. సో ఇవేవి డేంజరస్ కాదు, ఇవన్నీ మంచివే హెల్త్కి. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా పర్లేదు. అండ్ నేనైతే పంకిన్ సీడ్స్తో పాటు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా కలిపి రోస్ట్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా రోస్ట్ చేయొద్దు, నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా సైడ్కి తీసి పెట్టుకోవాలి. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ అయితే నేను నా వీడియోస్తో చెప్తాను. మీరు డెఫినెట్గా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత నేను మళ్ళీ 1 స్పూన్ గీ వేసుకొని క్యాష్యూస్ అయితే రోస్ట్ చేసుకుంటున్నా. సో నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అయితే నేను చెప్తాను. క్యాష్యూస్తో పాటు నేను నువ్వులు కూడా వేసుకుంటున్నా అదే సేమ్ ప్యాన్లో. ఇవి ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా సైడ్కి తీసేసి పెట్టుకుంటున్నా. ఇంకా అంజీర్ని కూడా ఇలా పీసెస్ లాగా చేసుకొని గీలో రోస్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే కొంచెం ఎక్కువ గీ వేసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ వేసుకోవట్లేదు, ఆల్రెడీ ప్యాన్లో ఉంది. సో ఇంకా అలాగే డ్రైడ్ ఖర్జూరా, డ్రై డేట్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా డేట్స్ అయినా తీసుకోవచ్చు. డేట్స్ని మనం మిక్సర్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ పేస్ట్ కాకుండా నార్మల్ లైట్గా పేస్ట్ అయినా సరిపోతుంది. అండ్ ఇందులో మనం బెల్లం కూడా వాడట్లేదు, షుగర్ అయితే అస్సలే వాడట్లేదు. ఈ ఖర్జూర్ అండ్ అంజీర్ స్వీట్నెస్తోనే ఈ లడ్డు అయితే మనకు వస్తుంది. నేను అంజీర్ని కూడా మిక్సర్లో వేసుకున్నాను, ఎందుకంటే అంజీర్ ఉన్నప్పుడు మనకి లడ్డూలు చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది కొంచెం పేస్ట్ లాగా ఉంటేనే మనకి లడ్డు చేయడానికి ఈజీ అవుతుంది. సో ఈ మిక్చర్ని నేను మళ్ళీ ఇంకో స్పూన్ గీలో వేసి రోస్ట్ చేస్తున్నాను. ఇది కూడా మన డ్రై ఫ్రూట్స్ మిక్స్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ చాలా వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. సో నేనైతే ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారనిచ్చాను. అండ్ కోకోనట్, గ్రేట్ చేసిన కోకోనట్, డ్రై కోకోనట్ని మనం ఇట్లా నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ని వేస్తున్నాను, ఈ ఒక్క ఇంగ్రీడియంట్ని కూడా మిస్ చేయలేదు. కోకోనట్ కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. మనమైతే చల్లారబెట్టుకోవాలి ఈ మిక్చర్ని అంతా. ఇది కూల్ అయిన తర్వాత మనం మెల్లిగా లడ్డూస్ చుట్టుకోవాలి. ఈ లడ్డూస్ని మనం 1 month 2 months వరకు స్టోర్ చేయవచ్చు, కాకపోతే మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. లడ్డూస్ చేయడం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, కాకపోతే
యా మనం చేసేయచ్చు కొంచెం గీ రాసుకొని చేతికి. అండ్ యా రెసిపీ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. థ్యాంక్ యూ.